రాష్ట్ర విభజన అనంతరం విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా తయారైంది. 2004 నుంచి 2014 వరకు కొనసాగిన యూపీఏ 1 యూపీఏ 2 సర్కార్ ఏర్పాటులో ఉమ్మడి ఏపీలో వచ్చిన సంఖ్యా బలమే కీలకంగా మారింది. దీంతో ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే తిరిగి సాధించుకోవాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోందట. కానీ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఏపీలో కాంగ్రెస్ ఎక్కడ ఉంది అని వెతుక్కోవాల్సిన దురవస్థలో ఉంది. వరుసగా 3 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు సంగతి దేవుడెరుగు. 90% డిపాజిట్లు పోగొట్టుకుంది. ఏపీలో 175 అసెంబ్లీ 25 ఎంపీ సీట్లు ఉంటే కాంగ్రెస్ కనీసంగా పోటీ ఇచ్చే సీన్ ఎక్కడా లేదు అని ఈ 3 ఎన్నికలు రుజువు చేశాయి. కనీసం సెకండ్ పొజిషన్లో కూడా ఆ పార్టీ నిలవలేదు. ఈ పరిస్థితుల్లో ఏపీని కాంగ్రెస్ను నిలబెట్టాలంటే షర్మిల మించిన సమర్థవంత నేత ఎవరూ లేరు. ఏపీలో రాజకీయాలను శాసించే స్థాయికి కాంగ్రెస్ను తీసుకురాకపోయినా 2024 ఎన్నికల్లో జగన్ ఓటమికి కాంగ్రెస్ ఓటు బ్యాంకు 2% నుంచి 4% పెంచడంలో సఫలమయ్యారు వైఎస్ షర్మిల. ఈ నేపథ్యంలో షర్మిల హోదాను మరింత పెంచి కాంగ్రెస్ పార్టీకి చికిత్స చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇంతకు కాంగ్రెస్ ఏపీలో తీసుకోబోతున్న చర్యలేమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి. ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఇలాంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జాగో టీవీని ప్రతిరోజూ ఫాలో కండి. ఇక వివరాలలోకి వెళితే ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు త్వరలో పదవీయోగం పట్టనుందని ప్రచారం జరుగుతోంది. కర్ణాటక నుంచి కాంగ్రెస్ తరఫున ఆమెను రాజ్యసభకు పంపాలని ఆ పార్టీ హైకమాండ్ డిసైడ్ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీలో కాంగ్రెస్ పార్టీని విస్తరించడంతో పాటు కర్ణాటకలోనూ బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం, క్రిస్టియన్ ఓట్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అంతేకాకుండా తమ పార్టీ నేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ప్రాధాన్యమిస్తున్నామని 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చెప్పుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. కర్ణాటకలో ఖాళీగా ఉన్న 4 రాజ్యసభ స్థానాల్లో 1 ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు కేటాయించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. గత సార్వత్రిక ఎన్నికల ముందు తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడే షర్మిలను రాజ్యసభకు పంపుతామని ఆ పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని ప్రచారం కూడా జరిగింది. దీంతో వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో షర్మిలను రాజ్యసభకు పంపాలని నిర్ణయించారని వినికిడి. రాజ్యసభలో బలమైన గొంతుక అవసరం అవ్వడం, షర్మిల కూడా వాగ్దాటి ఉన్న నాయకురాలు కావడంతో ఆమెను రాజ్యసభకు తీసుకువెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. షర్మిలకు రాజ్యసభ ఇవ్వడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని కాంగ్రెస్ లెక్కలేసుకుంటోంది. బలమైన సామాజిక నేపథ్యంతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో షర్మిల తండ్రి రాజశేఖర్ రెడ్డికి ఉన్న గుర్తింపు వల్ల షర్మిలకు పదవి ఇవ్వడం రాజకీయంగా ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రస్తుతం ఎలాంటి అధికారిక పదవి లేకపోవడం వల్ల షర్మిల పోరాటానికి తగిన గుర్తింపు రావడం లేదని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోందట. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన నుంచి ఆమె వెన్నుచూపని పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ఏపీలో కాంగ్రెస్ స్థానాన్ని వైసీపీ ఆక్రమించడంతో ఆమె ప్రయత్నాలకు తగిన మద్దతు లభించడం లేదు. టీడీపీ కూటమి సర్కార్ పై కంటే ఎక్కువగా జగన్ పైనే షర్మిల విమర్శలు చేయడం కూడా కాంగ్రెస్ కు పెద్దగా కలసిరావడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో షర్మిల స్థానం కాస్త పెంచాలని కాంగ్రెస్ భావిస్తోందట. షర్మిలను రాజ్యసభకు పంపడం ద్వారా ఏపీలోని పాత కాంగ్రెస్ శ్రేణులకు నమ్మకం కలిగించాలని కాంగ్రెస్ భావిస్తోంది. పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం చేస్తామని చెప్పడం ద్వారా ఇతర పార్టీల్లో ఉన్న కాంగ్రెస్ కేడర్ను తిరిగి ఆకర్షించాలని చూస్తోంది. ఇందుకోసం తెలంగాణ, కర్ణాటకల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాల సహకారం తీసుకోవాలని కూడా ఆలోచన చేస్తోందంటున్నారు. అదే సందర్భంలో ఏపీ కాంగ్రెస్ కు చికిత్స చేయాలని కూడా ఆ పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. గత 2024 ఎన్నికల ముందు వైఎస్ఆర్ బ్లడ్ అని వైఎస్ షర్మిలను తెచ్చి పీసీసీ కిరీటం పెట్టారు. అయినా ఆ పార్టీ ఏమాత్రం పుంజుకోలేకపోయింది. ఇక షర్మిల లక్ష్యం వేరుగా ఉంది అన్న విమర్శలు ఉన్నాయి.
ఆమె ఎంతసేపు జగన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నంతసేపు ఆమె తీసుకున్న పొలిటికల్ స్టాండ్ కరెక్టే అయినా వన్స్ జగన్ మాజీ సీఎం అయ్యాక ఇంకా ఆయన మీదనే బాణాలు గురి పెట్టడం మాత్రం కాంగ్రెస్ కి కలిసి రావడం లేదు. దీంతో గత 10 నెలలుగా చూసుకుంటే కాంగ్రెస్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. అగ్రెసివ్ గా పోరాటం చేస్తారని షర్మిలను పీసీసీ చీఫ్ గా చేస్తే ఆమె వైసీపీ మీద మాత్రమే పోరాటం చేస్తున్నారు. ఏపీలో తొలిసారిగా ఏర్పాటు అయిన ఎన్డీఏ ప్రభుత్వం మీద కాంగ్రెస్ సమర్థవంతంగా పోరాటం చేయడం లేదు అన్న చర్చ అయితే సాగుతోంది. మరోవైపు చూస్తే కాంగ్రెస్ పార్టీలో పరిణామాలను చూసిన సీనియర్లు చాలా మంది సైలెంట్ అయ్యారు. షర్మిల పీసీసీ చీఫ్ అయిన కొత్తలో ఆమె వెంట కనిపించిన వారు కూడా ఇప్పుడు కనిపించడం లేదు. ఇక కాంగ్రెస్ అంటేనే వృద్ధ నేతలు అన్నది కూడా అంతా అంటున్న మాట. కాంగ్రెస్ కి ఏపీలో వారు అభిమానంగా ఉంటున్నారు తప్ప తమ సేవలను అందించలేకపోతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఏపీ మీద ఫుల్ ఫోకస్ పెడుతోంది అని అంటున్నారు. కాంగ్రెస్ కి కొత్త నెత్తురు ఎక్కించాలని చూస్తోంది. కాంగ్రెస్ కి యూత్ ఫోర్స్ ని జత చేస్తే కనుక పార్టీ స్ట్రాంగ్ గా ఉంటుందని, ఏపీలో కూటమిని అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని గట్టిగా ఎదుర్కొంటుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారుట. పార్టీలో షర్మిలను కొనసాగించాలనే పార్టీ పెద్దలు అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు. ఎందుకంటే వైఎస్సార్ వారసురాలిగా కాంగ్రెస్ కి ఓటు బ్యాంక్ ని వైసీపీ నుంచి ఎంతో కొంత బదిలీ చేయగల కెపాసిటీ ఆమెకే ఉందని, ఆమెకు ఆ పొలిటికల్ గ్లామర్ కూడా ఉందని పెద్దలు నమ్ముతున్నారుట. ఇక షర్మిలతో విభేదిస్తున్న సీనియర్లను అలాగే ఉంచి యువతకు కనుక అవకాశం ఇస్తే వారు అంతా కలిసి షర్మిలతో పోరాటాలు చేస్తే ఏపీలో కాంగ్రెస్ కి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని భావిస్తున్నారట. దాంతో కాంగ్రెస్ లో కీలకమైన పదవులు కాని అవకాశాలు కాని ఇక మీదట యువతకే ఇవ్వాలని హైకమాండ్ గట్టిగా డిసైడ్ అయింది అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఇటీవల గుజరాత్ లో జరిగిన ఏఐసీసీ సమావేశాలలో ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయిన మాణికం ఠాగూర్ ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల గురించి గంటకు పైగా చర్చించారు అని అంటున్నారు. పార్టీ నాయకులతో ఆయన ఏపీలో కాంగ్రెస్ ని బలోపేతం చేయడం మీదనే ఫోకస్ పెట్టాలని కోరారని అంటున్నారు. ఇక కాంగ్రెస్ పెద్దల ఆలోచన చూస్తే తొందరలోనే భారీ ప్రక్షాళన దిశగా ఏపీ కాంగ్రెస్ ఉండబోతోంది అని అంటున్నారు. చూడాలి మరి ఆ మార్పులు కాంగ్రెస్ ని ఏ తీరానికి చేరుస్తాయో. మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి.